Hello everyone, good evening to all. Welcome to Vijay Studies live examination. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజయ్ స్టడీస్ తరపున స్వాగతం. సో వీడియోని నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 4వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు జాతీయ జెండా, వినాయక చవితి, ఆనిముత్యాలు, ఎలుక విందు. సో ఇది పార్ట్ 2 అన్నమాట. సో ఈ టాపిక్స్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం లైవ్ ఎగ్జామ్ని స్టార్ట్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? ఆప్షన్ 1 జాతీయ జెండా, ఆప్షన్ 2 ఎవరు బాధ్యులు, ఆప్షన్ 3 ఆనిముత్యాలు, ఆప్షన్ 4 వినాయక చవితి. దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, జాతీయ జెండా. అంటే దేశభక్తి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అంటే జాతీయ జెండా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇతివృత్తాలు కానీ ప్రక్రియలకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టెట్ కానీ డిఎస్సిలో కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆనిముత్యాలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది? ఆనిముత్యాలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. ఆప్షన్ 1 భాషాభిరుచి, ఆప్షన్ 2 నైతిక విలువలు, ఆప్షన్ 3 సంస్కృతి, ఆప్షన్ 4 సామాజిక స్పృహ. ఆనిముత్యాలు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, నైతిక విలువలు. ఆనిముత్యాలు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా? సో అందరూ కూడా బాగా చదివి రాయండి ఎగ్జాము. ఎలుక విందు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఎలుక విందు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 పద్యాలు, ఆప్షన్ 3 గేయకథ, ఆప్షన్ 4 కథ. ఎలుక విందు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గేయ కథ. ఎలుక విందు పాఠ్యభాగం గేయ కథ అనే ప్రక్రియకు చెందినటువంటిది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. గజాసురుడిని సంహరించిన వారు ఎవరు? గజాసురుడిని సంహరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పార్వతి, ఆప్షన్ 2 శివుడు, ఆప్షన్ 3 వినాయకుడు, ఆప్షన్ 4 విష్ణువు. గజాసురుడిని సంహరించిన వారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, శివుడు. గజాసురుడిని సంహరించిన వారు శివుడు అన్నమాట. ఓకేనా, ఈ యొక్క గజాసురుడు అనేటటువంటి వాడు రాక్షసుడు. అదేవిధంగా ఈయన శివుడికి మహాభక్తుడు కూడా. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఆనింద్యుడు ఎవరి యొక్క వాహనం? ఆనింద్యుడు ఎవరి యొక్క వాహనం? ఆప్షన్ 1 వినాయకుడు, ఆప్షన్ 2 పార్వతి, ఆప్షన్ 3 విష్ణువు, ఆప్షన్ 4 సూర్యుడు. ఆనింద్యుడు ఎవరి యొక్క వాహనం?
చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశ్న 1కి 2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, వినాయకుడు. సో ఇక వినాయకుడి యొక్క వాహనం అన్నమాట. ఎవరు? ఆనింద్యుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో వినాయకుని పూజా విధానం గురించి పేర్కొనే పురాణం. ఈ క్రింది వాటిలో వినాయకుని పూజా విధానం గురించి పేర్కొనేటటువంటి పురాణం ఏది? ఆప్షన్ 1 స్కంద పురాణం, ఆప్షన్ 2 ముద్గల పురాణం, ఆప్షన్ 3 పెరియ పురాణం, ఆప్షన్ 4 శివ పురాణం. ఈ క్రింది వాటిలో వినాయకుని పూజా విధానం గురించి పేర్కొనేటటువంటి పురాణం ఏది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ముద్గల పురాణం. వినాయకుని యొక్క పూజా విధానం గురించి పేర్కొనేటటువంటి పురాణం ముద్గల పురాణం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఈ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ముద్గల పురాణం ఆధారంగా వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు? ముద్గల పురాణం ఆధారంగా వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 23, ఆప్షన్ 4 25. ముద్గల పురాణం ఆధారంగా వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 32. ఓకేనా, 32 రూపాల్లో వినాయకుణ్ణి పూజిస్తారు. దేని ఆధారంగా అంటే ముద్గల పురాణం ఆధారంగా. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహించే రాష్ట్రం ఏది? వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహించేటటువంటి రాష్ట్రం. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహించే రాష్ట్రం ఏది? ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎవరైతే బాగా చదివి ఉంటారో వాళ్ళు చాలా చక్కగా ఆన్సర్ చేయొచ్చు ఈ ప్రశ్నకి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. ఆప్షన్ 3 మహారాష్ట్రలో వినాయక చవితిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జాతీయ సమైక్యత కోసం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించింది ఎవరు? జాతీయ సమైక్యత కోసం వినాయక చవితి యొక్క ఉత్సవాలను నిర్వహించినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 1 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. జాతీయ సమైక్యత కోసం వినాయక చవితిని యొక్క ఉత్సవాలు నిర్వహించినటువంటి వారు ఎవరు? ఈ ప్రశ్న ప్రీవియస్ టెట్లో 2 టైమ్స్ అడిగారు. అంటే మనకు సెషన్స్ జరిగాయి కదా, ఆ సెషన్స్లో 2 టైమ్స్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. 2-3 సెషన్స్లో అడిగారు ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వినాయక చవితిని సాంఘిక సంబరంగా ఎప్పుడు నిర్వహించారు? వినాయక చవితిని సాంఘిక సంబరంగా ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ 1 1895, ఆప్షన్ 2 1897,
ఆప్షన్ 3 1892, ఆప్షన్ 4 1856. సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియచేయండి. చాలామంది చాలా చక్కగా ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 1892లో ఈ యొక్క వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమస్త ప్రాణులు భగవత్ స్వరూపాలే అని పేర్కొన్నవారు ఎవరు? సమస్త ప్రాణులు భగవత్ స్వరూపాలే అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 ఆదిశంకరాచార్యులు, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 4 రామకృష్ణ పరమహంస. సమస్త ప్రాణులు భగవత్ స్వరూపాలే అని పేర్కొన్నవారు ఎవరు? టెక్స్ట్ బుక్లో ప్రతి కాన్సెప్ట్, ప్రతి లైను ఎక్కడైనా మనకు బిట్టు ఏ విధంగా అయినా అడగచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ అనేది బాగా చదవండి, అకాడమిక్ బుక్స్ బాగా చదవండి, మెటీరియల్స్ కాదు. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆదిశంకరాచార్యులు. ఓకేనా, ఆదిశంకరాచార్యులు పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తరువాత ప్రశ్నలోకి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా తారతమ్య భేదాలు లేకుండా ముస్లింలు నిర్వహించుకునే పండుగ ఏది? ప్రపంచవ్యాప్తంగా తారతమ్య భేదాలు లేకుండా ముస్లింలు నిర్వహించుకునే పండుగ. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. ఆప్షన్ 1 బక్రీద్, ఆప్షన్ 2 రంజాన్, ఆప్షన్ 3 మొహరం, ఆప్షన్ 4 పైవన్నీ. ప్రపంచవ్యాప్తంగా తారతమ్య భేదాలు లేకుండా ముస్లింలు నిర్వహించుకునే పండుగ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, రంజాన్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్ బాగా స్టడీ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జకాత్ అనగా ప్రార్థనా మందిరాలు, పేదలకు చేసే దాన ధర్మాలు, సామూహిక ప్రార్థనలు. ఆప్షన్ 4 1 మరియు 3. అంటే జకాత్ అనగా అర్థం ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పేదలకు చేసే దాన ధర్మాలను జకాత్ అంటారన్నమాట. అంటే ముస్లింలు రంజాన్ పండుగ రోజున పేదలకు చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు అంటే జకాత్ అనేసి అంటారు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ముస్లింలు యొక్క పవిత్ర గ్రంథం ఏది? ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం. ఆప్షన్ 1 ఖురాన్, ఆప్షన్ 2 బైబిల్, ఆప్షన్ 3 ఈద్ ఫిల్ ఫితర్, ఆప్షన్ 4 ఏదీ కాదు. ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్, బైబిల్, ఈద్ ఫిల్ ఫితర్. ఆప్షన్ 4 ఏదీ కాదు. సో ఈ ప్రశ్న చాలా ఈజీ. సో అందరూ కూడా చాలా చక్కగా అయితే ఆన్సర్ అయితే చేస్తారు ఈ ప్రశ్నకి. ఆప్షన్ ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలుసు అన్నమాట. ఈ ప్రశ్నకి ఆన్సర్ రివీల్ చేయాలా? ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఖురాన్. ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ అన్నమాట. ఓకేనా, సో అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోపం వల్ల తగ్గిపోయేది ఏది? కోపం వల్ల తగ్గిపోయేది ఏది? ఓకే, ఆప్షన్ 1 వ్యక్తిత్వం, ఆప్షన్ 2 సంతోషం, ఆప్షన్ 3 గొప్పతనం, ఆప్షన్ 4 పైవన్నీ.
మనిషికి సహజంగా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే కోపం వల్ల తగ్గిపోయేది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. బాగా ఆలోచించి ఆన్సర్ చేయాలి ఈ ప్రశ్నకి. ఇది పద్యంకి సంబంధించి పద్యాల్లో నుంచి ఈ బిట్ తయారు చేయడం జరిగింది ఆనిముత్యాల పాఠ్యభాగంలో. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 గొప్పతనం. కోపం వల్ల తగ్గిపోయేది ఏది అంటే మనిషి యొక్క గొప్పతనం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సువాసన వెదజల్లే కస్తూరి ఏ రంగులో ఉంటుంది? సువాసన వెదజల్లే కస్తూరి ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1 తెలుపు, ఆప్షన్ 2 నలుపు, ఆప్షన్ 3 పసుపు, ఆప్షన్ 4 ఎరుపు. అంటే సహజంగా సువాసన వెదజల్లేటటువంటి కస్తూరి అనేది ఏ రంగులో ఉంటుంది? చాలామందికి బాగా తెలుసు అనుకుంటా ఈ ప్రశ్నకి సమాధానం. కొంతమంది తడబడుతున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, నలుపు. ఓకేనా, కస్తూరి అనేది నలుపు రంగులో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఎలుక విందు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ఎలుక విందు పాఠ్యభాగం యొక్క రచయిత. ఆప్షన్ 1 గురజాడ రాఘవ శర్మ, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 4 నార్ల వెంకటేశ్వరరావు. ఎలుక విందు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, దాశరథి కృష్ణమాచార్యులు. ఓకేనా, ఎలుక విందు పాఠ్యభాగం యొక్క రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. మా ఇంట్లో బొద్దింకలు కొల్లలుగా ఉన్నాయి. మా ఇంట్లో బొద్దింకలు కొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ కొల్లలు అనగా అర్థం ఎక్కువగా, ఆప్షన్ 2 తక్కువగా, ఆప్షన్ 3 కొద్దిగా, ఆప్షన్ 4 లేవు. అంటే మా ఇంట్లో బొద్దింకలు కొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ కొల్లలు అనగా అర్థం ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎక్కువగా. కొల్లలుగా అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా అనేసి. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వినాయకుని ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు? అంటే వినాయకుణ్ణి ఎన్ని రకాల ఆకులతో పూజిస్తారు? అంటే వినాయక చవితి నాడు వినాయకుణ్ణి సహజంగా పూలు పండ్లతోనే కాకుండా వివిధ రకాల ఆకులతో పూజిస్తారు. అయితే అవి ఎన్ని రకాలు? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 18. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, 21. అంటే 21 రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తారన్నమాట, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈద్ ఉల్ ఫితర్ అని ఏ పండుగను వ్యవహరిస్తారు? అంటే ఈద్ ఉల్ ఫితర్ అని ఏ పండుగను వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 బక్రీద్, ఆప్షన్ 2 రంజాన్, ఆప్షన్ 3 మొహరం,
ఆప్షన్ 4 పైవన్నీ. ఈద్ ఉల్ ఫితర్ అని ఏ పండుగను వ్యవహరిస్తారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, రంజాన్. ఈద్ ఉల్ ఫితర్ అని ఏ పండుగను వ్యవహరిస్తారు అంటే రంజాన్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ముస్లింలు ఉపవాస ప్రారంభాన్ని ఏమని పిలుస్తారు? ముస్లింలు ఉపవాస ప్రారంభాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 జకాత్, ఆప్షన్ 2 సహేరీ, ఆప్షన్ 3 ఈద్, ఆప్షన్ 4 పైవన్నీ. ముస్లింలు ఉపవాస ప్రారంభాన్ని ఏమని పిలుస్తారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సహేరీ. ముస్లింలు ఉపవాస ప్రారంభాన్ని ఏమని పిలుస్తారు అంటే సహేరీ అనేసి పిలుస్తారు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 జకాత్, ఆప్షన్ 2 ఈద్గాహ్, ఆప్షన్ 3 ఇఫ్తార్, ఆప్షన్ 4 తారావీహ్. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఈద్ గాహ్ అనేసి పిలుస్తారనమాట. ఈద్ గాహ్ అంటే ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ఈద్ గాహ్ అనేసి పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్ 1 ఆణిముత్యాలు, ఆప్షన్ 2 ఎలుక విందు, ఆప్షన్ 3 జాతీయ జెండా, ఆప్షన్ 4 వినాయక చవితి. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఎలుక విందు. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఎలుక విందు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్కు యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో విలంబినామ సంవత్సరం ఏది? ఈ క్రింది వాటిలో విలంబినామ సంవత్సరం. ఆప్షన్ 1 2018, ఆప్షన్ 2 2019, ఆప్షన్ 3 2020, ఆప్షన్ 4 2021. ఈ క్రింది వాటిలో విలంబినామ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 2018. సో 2018 సంవత్సరాన్ని విలంబినామ సంవత్సరం అనేసి అంటారు. ఈ యొక్క సంవత్సరాలు కూడా బాగా చదవండి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉన్నాయి, అవి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకేనా, వినాయక చవితి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? వినాయక చవితి పాఠ్యభాగం రచయిత. ఆప్షన్ 1 రాఘవ శర్మ, ఆప్షన్ 2 ఎన్కే శర్మ, ఆప్షన్ 3 ఆర్సి శర్మ, ఆప్షన్ 4 శంకర్ శర్మ.
వినాయక చవితి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్స్ అన్నీ కూడా 1-2 సార్లు బాగా శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకేనా? సో మనం ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు కాన్సెప్ట్ వారీగానే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టెట్ టు డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు. సో రెగ్యులర్గా అయితే మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా? అకాడమిక్ బుక్స్ని బాగా చదవండి. మనం అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకొని మన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఎన్కే శర్మ. వినాయక చవితి పాఠ్యభాగం యొక్క రచయిత ఎన్కే శర్మ అన్నమాట. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వినాయక చవితి పాఠ్యభాగం ఏ మూలం నుండి గ్రహించారు? అంటే వినాయక చవితి పాఠ్యభాగం ఏ మూలం నుండి గ్రహించారు? ఆప్షన్ 1 మల్లెల మందారాలు, ఆప్షన్ 2 తెలుగు అకాడమీ, ఆప్షన్ 3 ఆంధ్ర మహాసభ ప్రచురణ, ఆప్షన్ 4 సంస్కృతి సాంప్రదాయం. వినాయక చవితి పాఠ్యభాగం ఏ నుండి గ్రహించారంటే ఏ మూలం నుండి ఈ యొక్క వినాయక చవితి పాఠ్యభాగాన్ని సంగ్రహించడం జరిగింది? సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర మహాసభ యొక్క ప్రచురణ అన్నమాట. ఈ యొక్క ఆంధ్ర మహాసభ ప్రచురణ అనే మూలం నుండి ఈ యొక్క వినాయక చవితి పాఠ్యభాగం స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచమంతా తన కుటుంబమని భావించేవారు ఎవరు? ప్రపంచమంతా కూడా తన కుటుంబమే అని భావించేవారు ఎవరు? ఆప్షన్ 1 సజ్జనులు, ఆప్షన్ 2 గొప్పవాళ్ళు, ఆప్షన్ 3 మహర్షులు, ఆప్షన్ 4 పండితులు. ప్రపంచమంతా తన కుటుంబమని భావించేవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సజ్జనులు. ప్రపంచమంతా తన కుటుంబం అని భావించేవారు ఎవరు అంటే సజ్జనులు అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. వీడు పరులవాడు అను పద్యం యొక్క మకుటం ఏది? వీడు పరులవాడు అను పద్యం యొక్క మకుటం ఏది? ఆప్షన్ 1 తెలుగు బిడ్డ, ఆప్షన్ 2 సుమతి, ఆప్షన్ 3 తెలుగు బాల, ఆప్షన్ 4 వేమన. ఈ యొక్క పద్యాలకు సంబంధించి మకుటం బాగా ఇంపార్టెంట్. అంటే మకుటాలకు సంబంధించి ఎక్కడైనా ప్రశ్న అనేది అడగచ్చు. వీడు పరులవాడు అను పద్యం యొక్క మకుటం ఏది? ఈ యొక్క పద్యాలు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఈ ప్రశ్న చాలా ఈజీ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగు బాల. ఓకేనా? తెలుగు బాల అనేది ఈ యొక్క పద్యం యొక్క మకుటం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగాలి అని పేర్కొన్నవారు ఎవరు? అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగాలి అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 గురజాడ రాఘవ శర్మ, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 4 మునిమాణిక్యం నరసింహారావు. అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగాలి అని పేర్కొన్నవారు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గురజాడ అప్పారావు. ఓకేనా? అన్నదమ్ముల వలె జాతులు మతములు మెలగాలని పేర్కొన్నది గురజాడ అప్పారావు అన్నమాట. ఓకే. 4వ తరగతి యొక్క తెలుగు వాచకం పేరు ఏది?
4వ తరగతి యొక్క తెలుగు వాచకం పేరు. ఆప్షన్ 1 తెలుగు తోట, ఆప్షన్ 2 తెలుగు పొదరిల్లు, ఆప్షన్ 3 తొలకరి చినుకులు, ఆప్షన్ 4 తొలకరి పలుకులు. 4వ తరగతి యొక్క తెలుగు వాచకం పేరు అంటే మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి 4వ తరగతి పాఠ్యపుస్తకం యొక్క వాచకం పైన ఒక పేరు ఉంటుంది. అయితే ఆ పేరు ఏది? సో టెక్స్ట్ బుక్స్ ముందర పెట్టుకొని ఆన్సర్ చేద్దండి. కొంతమంది అలా కూడా చేస్తారు, అలా చేయొద్దండి. ఓకేనా? ప్రశ్న చదవండి, చదివిన తర్వాత ఆన్సర్ని లైవ్ చాట్లో తెలియజేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 తొలకరి చినుకులు. 4వ తరగతి తెలుగు వాచకం పేరు ఏంటి అంటే తొలకరి చినుకులు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ మంది లైక్ చేస్తే మీ అంత సపోర్ట్ నాకు ఉన్నట్టుగా నేను భావిస్తాను. అందరూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా మన యొక్క లైవ్ ఎగ్జామ్స్ గురించి తప్పకుండా ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో రెగ్యులర్గా మనము అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకొని టెట్ డిఎస్సికి ప్రతి సబ్జెక్టు ప్రతి కాన్సెప్ట్ కూడా మనము ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా డిఎస్సిలో జాబ్ అయితే కంపల్సరీ 100% సక్సెస్ అవుతారు. సో రెగ్యులర్గా అయితే బాగా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. సో టెట్ డిఎస్సి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన యొక్క ఎగ్జామ్స్ అనేటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తప్పకుండా మీ యొక్క మార్క్స్ని ఇక్కడ పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.